శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించాడు. ఆ రక్తాన్ని అంగీకరించగలిగితే, ఆ రక్తంలో కడగబడితే చాలు, ఉచితంగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడతాం, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఈ విషయం ప్రపంచానికి అర్థం కావటంలే. మత ప్రచారం అనుకుంటున్నారు. ఇది మత ప్రచారం కాదు. ప్రపంచ మానవాళి పాపాలకి ప్రాయచిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మనకు అర్థం కావాలంటే సంఖ్యాకాండంలో 28, 29 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ బలుల్ని, ఆ విధానాల్ని అర్థం చేసుకోగలిగితే, వాటిని నిదానించి ధ్యానించగలిగితే, ఎంత రక్తం ఒలికించబడిన చరిత్రలో అనేది అర్థం చేసుకోగలిగితే, ఈ రక్తానికి అంతటికి ముగింపు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో గార్చినటువంటి రక్తం. ఇక మీద బలి అర్పించాల్సిన అక్కర్లే. సంఖ్యాకాండం 28, 29లో అర్పించబడినటువంటి ఆ పశువులన్నీ కూడా భూ సంబంధమైనటువంటి పశువులు, అవన్నీ భూ సంబంధమైన జంతువులు అవన్నీ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పమని మాట ఏంటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రపంచ మానవాళి పాపాలను అంతటినీ తీసివేయడానికి ఈ గొర్రెపిల్ల రక్తం తగినది, సరిపోయినది.